ఒకసారి కర్నూలు నుంచి అమర్ గారు మాట్లాడుతున్నారండి. అమర్ గారు నమస్తే. నమస్తే సార్. శేఖర్ భాషా గారు ఉన్నారండి స్టూడియో. సార్ శేఖర్ గారు. సార్ అమర్ గారు, మీరు చేసేది చాలా కరెక్ట్ సార్. థ్యాంక్స్ సార్. ఎందుకంటారంటే ప్రతి మగవాడు ఇష్టవలసి వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ళ చేతిలో మోసపోతానే ఉన్నాడు సార్. సార్ ఎందుకంటారంటే నేను చెప్పొచ్చో లేదో చెప్తున్నాను, నాకు జరిగినది మీకు చెప్తున్నాను అంతే. నాకు 17 years అప్పుడు ఒక అమ్మాయితో మా ఫ్రెండ్ పరిచయం అయింది. ఫ్రెండ్ చెల్లెలే, కానీ ఆ అమ్మాయి ఈ బజార్లో నేనుంటే నెక్స్ట్ బజార్లో ఇంకొకడు. ఇట్లా నేను మీలాగే మా ఫ్రెండ్ నన్ను కొట్టికి వచ్చాడు సార్. కొట్టికి వచ్చింటే నేను ఆ అమ్మాయిని పట్టించి సాక్ష్యాధారాలతో లెటర్స్ మొత్తము వాటి ఫోటో తీసి, ఎప్పుడు నేను 20 years బ్యాక్ చెప్తున్నాను నేను. ఆ కాలమే నేను కెమెరా కొని ఫోటో తీసి పట్టించాను సార్ లైవ్ గా. ఎందుకంటానంటే ఆడవాళ్ళు అందరూ అలా ఉండరు, కానీ ఆడవాళ్ళలో 30% ఉన్నారు సార్ కన్నింగ్ మైండ్. ఆడవాళ్ళు ఎట్లా అంటే ఎక్కడ వాళ్ళకు కన్వీనియంట్ ఉంటే అక్కడ మారిపోతారు సార్. ఆడవాళ్ళు అనకండి సార్, కొంతమంది సార్, కొంతమంది, అందరూ కాదు. 1% సార్, వాళ్ళు కరెక్ట్గా 1%, కానీ 1% 99% కేసులు పెడుతున్నారు అంతే సార్. 30% ఉన్నారు సార్, నేను చూస్తున్నాను 30% ఉన్నారు. ఎందుకంటే మగవాడి రక్షణ లేదు సార్. సార్ అది నిజం, రక్షణ లేదు అంతే, అది నిజం, రక్షణ లేదు. మీరు చేసేది ఎంతో కరెక్ట్ సార్. థ్యాంక్స్. తర్వాత మా ఫ్రెండ్ చనిపోతే చూడకపోతే నన్ను రాని కూడా చేసినారు సార్, రీసెంట్గా చనిపోతే తెలుసా. అట్లా ఉంటుంది సార్ చాలా. ఎందుకంటానంటే మనకు అమ్మ ఉంది, చెల్లెలు ఉన్నారు, అందరూ అలా ఉండరు. కానీ చాలా మటుకు ఇప్పుడు చాలా ఇదేంది సార్. నేను 20 years క్రితం ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. చాలా జెంట్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోయి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు సార్. For more videos like this, subscribe Big TV channel.